ఈ 5 ఏళ్ల పరిపాలన మీద అసలు ఎలా అనిపిస్తుందండి మీకు? అసలు ఏం బాగోలేదండి. ఏ విధంగా అంటారు? లేబర్ చాలా ఇబ్బంది పడుతున్నారండి. డబ్బులు వేస్తే కుక్క పిల్లలు కొనుక్కుంటున్నారండి. తర్వాత తిన్నాక లేకుండా పోతున్నారండి. పనులు లేవండి, సిమెంట్ వర్క్ లేదండి, ఇసుక దొరకలేదండి, తాపి మేస్త్రి లేరండి, కట్టుబడి లేదండి. ప్రజల దగ్గర కష్టపడ్డా ముందుకు అయిపోతుందండి. ఆడు 200 తీసుకునేది 500 తీసుకుంటున్నాడండి. గంజాయి పరిపాలన అయిపోయిందండి. అంతా స్మగుల్ గుడ్స్ అయిపోయిందండి. ఏం బాగోలేదండి, పరిపాలన అసలు బాగోలేదండి. 200 కట్టి వాడు 2000 కడుతున్నాడండి కరెంట్ బిల్లు. సామాన్యుడు అసలు చాలా మంది ఎక్కువగా మాట్లాడేది ఏంటంటే, ఒక సామాన్య ప్రజలు కరెంటు బిల్లు కట్టలేనంత స్థాయికి వెళ్ళిపోతుందని అంటారు. దారుణంగా ఎలా జరుగుతుంది అంటారు? 9 సార్లు పెంచారు ఈ గవర్నమెంట్ లో. 9 సార్లు ఏ కేటగిరీ నాది 500 కట్టివాడిని కొడిది అయిపోయిన రోజున. వాసవి ఆన్లైన్ సర్వీసెస్. మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. అలాంటిది ఇవాళ 2200 కట్టొచ్చాను ఇప్పుడు. అంటే ఎంత దారుణం. 500 కరెంటు బిల్లు 2000 2200 కట్టొచ్చాను. ఎక్కడి నుంచి తెచ్చి కట్టమంటారు? ఎంత దారుణం అది. ఎందుకని ఇంతలాగా కరెంట్ ఛార్జీలు పెంచి 10 సార్లు పెంచాడు. పథకాలు వేస్తున్నాను అన్నాడు. పథకాలు వేసి బట్టన్ నొక్కేసి ఎవరికి ఇస్తున్నారు? ఇస్తే ఏం చేస్తున్నాడు? అయ్యి నా ముందు అమ్మఒడి పడితే డ్రైవర్స్ కాలనీలో ఒక ఆవిడ 2 కుక్క పిల్లలు కొన్నది 2 సార్లు డబ్బులతోటి. 2 నెలలు ఉండి చచ్చిపోయాయి. కుక్క పిల్లలు కొనుక్కుని శ్రీరాజాలే అమ్మఒడి వేస్తేనే ఒక్కో కుక్క పిల్ల 18,000 ఎట్టుకున్నది 2 కుక్క పిల్లలోనే. దేనికి పని చేస్తాయి కుక్క పిల్లలు? దేనికి పని చేస్తాయి? అమ్మఒడి ఏం చేసింది ఆవిడ? కుక్కలు కొనుక్కోనాక ఇవాళ రోడ్డు మీద గంజాయి దొరుకుతుంది పిడాపరాన్ని. ఎక్కడ చూసినా గంజాయి, ఎవరి జేబులో చూసినా గంజాయి. బేవర్స్ ఎక్కువ. నైట్ టైం చాలా బ్లేడ్ బ్యాచ్ తెగ తిరిగేస్తుంది. చాలా దారుణం. నిన్న కొట్టి ఒక ఆయన దగ్గర ఉంగరం తీసుకున్నారు డే టైం. డబ్బులు లేవు తమ్ముడు, పనులు లేవు. తెల్లారితే పనిలో పోవాలనుకునే పనులు లేవు, చేసుకోనే పనులు లేవు. ఈ బయట తిరుగుతున్నారు. మా సాయంకాలం ఎత్తులోకి 500 600 కష్టపడుకో ఇంట్లోంచి బెదిరించో తెచ్చేస్తున్నారు. తెచ్చేసి మందు కొనుక్కున్నారు. అది ఉట్టి నీళ్లు, ఉట్టి పాయిజన్. అది ఆ మందు తాగేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుస్తులేదు. ఇప్పుడు మందు అనేది మొత్తం క్యాన్సిల్ చేస్తున్నారు. ఎక్కడ దొరికితే 5 స్టార్ హోటల్ దొరుకుతారన్నారు. మరి ఇప్పుడేమో మొత్తం విచ్చలవిడిగా ఎక్కడ పెడతారు? లేదు కదా, లేదు. అసలు మందు ఎక్కడ బ్రాండ్ చేయలేదు, అన్నది ఎక్కడ అమలు చేయలేదు. అది కరెక్ట్ కాదు. దాని విధానమే బాగలేదు. అసలు మందు తీసేస్తే చాలా బాగుండు. మందు తీయలేదు. చాలా మంది యూత్ ని చాలా పాతాళలోకం దొక్కేసింది గవర్నమెంట్. ఏవో డబ్బులు ఇచ్చామంటుంది. డబ్బులు ఎవరికి ఇచ్చారు? ఇచ్చిన వాళ్ళు ఏం చేశారు? ఏం తిన్నారు వాళ్ళు? దేనికి పని చేయలేదు. ఒక హాస్పిటల్కి వెళ్ళినాక పని చేశారా? డబ్బులు ఏది పని చేయలేదు ఎవరికి. అసలు డబ్బు యూత్ అసలు బాగాలేదు. డబ్బులు ఇచ్చి సోమరపోతులు చేసింది గవర్నమెంట్. ఇప్పుడు ప్రజలకి ఉపయోగపడాలంటే గవర్నమెంట్ పరంగా అభివృద్ధి అయిన సంక్షేమ అని ఈ రెండిట్లో మీరే చేయదు అంటారు? సంక్షేమ అభివృద్ధి? అభివృద్ధి కావాలి. అభివృద్ధి లేని ఏంటి? ఈ రోడ్డు రానాక ఎంత ఇబ్బంది పడుతున్నాం. ఎన్ని గోతులు, ఎన్ని గుంటలు. ఇది వరకు డ్రైనేజీ తీయాలంటే మన ఇంటి దగ్గర ఉన్న డ్రైనేజీ రోజు వారానికి 3 సార్లు వచ్చేసేవారు. ఈ రోజుని 15 రోజులు కూడా వస్తలేదు. ఆ రోజుని ఏమైనా ఇబ్బంది ఉంటే మనం తీసుకోవాల్సి వస్తుంది. ఎక్కడైనా డ్రైనేజ్ స్టక్ అయిపోతేనే. అది ఎంత దారుణం. అది ఎంతమంది ఉండేవారు లేబరు, మున్సిపల్ ఆఫీస్ లో పనిచేసేవాళ్ళు. ఇవాళ ఎంతమంది ఉన్నారు? ఏటది? ప్రతిదీ అమ్మకం పెడితే ఎక్కడి నుంచి వస్తాయి మనకి? రేపు పొద్దున కావాల్సి వస్తాయి. ఏం అమ్మలేదు. పార్కులు అమ్మేశారు, మార్కెట్లు అమ్మేస్తారు, ఖాళీ ఉన్న బోరోబాల్ ప్లేస్లు అమ్మేస్తున్నారు. ఏంటయ్యి? పార్కులు అమ్మేసి పని ఏంటయ్యి? ఎందుకయ్యి? ఇప్పుడు పెద్దాపురాన్ని అమ్మేలేదా? తాకట్లు పెడితే అమ్మినట్టు కదా అది. అది ఎంత తప్పది. ఇప్పుడు ప్రభుత్వం ఇలాగా నియంత్రితంగా పాలిస్తుంది ఒక ఓటర్ ఒక సామాన్య ప్రజడిగా. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరైతే? కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ కాదు. ఈ విధానమే కరెక్ట్ కాదు. ఒక కరెంట్ బిల్ తగ్గించాలి, ఒక ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలి, ఒక లేకపోతే బియ్యం మూట తగ్గించాలి. ఇవాళ బియ్యం మూట ఎంత 2000 అయిపోయింది. సామాన్యుడు మంచి బియ్యం తినాలనుకుంటే ఎలా తింటాడు? సన్న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సన్న బియ్యం ఇస్తానన్నారు. ఏ బియ్యం ఇస్తున్నారు? ఎక్కడ ఏ ఇచ్చారు? పుచ్చిపని బియ్యం ఇస్తున్నారా? ఎవరు తింటున్నారు? లేబర్ కూడా తింటలేదు, తెగులున్న కూడా తింటలేదు, సామాన్యుడు అసలు తింటలేదు, ఉద్యోగస్తుడు అసలు తింటలేదు. గిద్ద మసూరి, నెంబర్ 1 బియ్యం, లలిత బ్రాండు ఇలాంటివి అడుగుతున్నారు ఎక్కడికి వచ్చినని. ఈ అలా మూట 2000 రూపాయలు. అది ఎన్నాళ్ళు వస్తాయి? రోజుకి 2 కేజీలు వండుకునే వాళ్ళు ఉన్నారు, 3 కేజీలు వండుకునే వాళ్ళు ఉన్నారు. మూట 25 కేజీలు ఎన్ని రోజులు వస్తుంది? 2000 ఎట్టుకుంటేనే. అది ఎంత తప్పది? బియ్యం ఇవ్వలేకపోతే బియ్యం ఇవ్వాలి. మందమ్ము బియ్యం ఇవ్వాలి కదా. బియ్యం ఎక్కడిచ్చారు?
ఎవరికి ఇచ్చారు? ఏం ఇవ్వలేదు, అది ఏం లేదు. చచ్చిపోయిన వాళ్ళకి బియ్యం తెత్తలేదు, అవి బియ్యం మామూలుగా వచ్చేస్తున్నాయి. అవి ఏం కాదు, కరెక్ట్ కాదు. ఇప్పుడు మద్యం పాలసీ ఎలా ఉందంటారు? అసలు బాగలేదు. ఏంటి ఆ బ్రాండ్ 250 రూపాయలు, ఎంత దారుణం అది. చీప్ నెక్కరది 180 రూపాయలు ఉండేది 370 రూపాయలు అంటే ఎంత దారుణం. ఇవాళ బ్యాండీ షాపులు మూసేసాక బార్లో ఎంత దారుణంగా అమ్ముతున్నారు. కుర్రోళ్ళు అప్పులు చేసి కొనేస్తున్నారంటే ఎంత తప్పు. తప్పులు చేసి దొంగతనాలు చేసి చాలా మంది ఇంటర్లో తెచ్చుకుని తల్లిని ఇబ్బంది పెట్టి తండ్రిని ఇబ్బంది పెట్టి ఆడు ఏమవుతాడు అని ఆడికి ఎంతో కొంత పారే అంటున్నాడు. తండ్రి అనేవాడు తల్లిని ఎంతో కొంత కిన్నెలు గడికి తెచ్చి ఆడికి ఇచ్చేస్తుంది. ఆడు తాగి శుభ్రమైన చాలా అరాచకాలు చేస్తున్నారు కుర్రోళ్ళు. కావాలితే సాక్ష్యాలనే ఎక్కడ పడితే అక్కడ కుర్రోళ్ళు అలా బాగా ఇబ్బందులు పడుతున్నారు. నైట్ టైము పట్టాల నిండా డ్రగ్. ఈ రోజున పిఠాపురాన్ని గంజాయి అంటే ఏటో తెలియదు మొన్నటి వరకుని. అలాంటిది 5 సంవత్సరాలు బట్టి గంజాయి ఎవడు జేబీలో చూసినా నైట్ టైము. మన పోలీస్ వ్యవస్థకి ఎంతో గంజాయి దొరికింది. ఒకడో ఇద్దరు ఉంటే పట్టుకుంటారు, 100 మంది తయారైపోతే వాళ్ళ మాత్రం ఏం చేయగలరు. చాలా దారుణం. నేనైతే ఏం పెట్టలేను, ఏమి లేదు, బాగలేదు అసలు. లేదు, బాగలేదు, కరెక్ట్ కాదు. ఈ పద్ధతిలో కరెక్ట్ కాదు, ఈ పథకాలు కరెక్ట్ కాదు, ఈ విధానం కరెక్ట్ కాదు. మరి రెండో ఛాన్స్ అడుగుతున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చిన సుఖం లేదు ఇంకా. మరి రెండో ఛాన్స్ అడుగుతున్నారు. ఇప్పుడు ఆయన సపోర్ట్ చేయడానికి ఆయన పార్టీ వాళ్ళు తప్పితే ఎవరు లేరండి. చెల్లి లేదు, తల్లి లేరండి. మరి ఏమంటారు మీరైతే? ఆయన అయితే ఈ ట్రిప్ ఇవ్వం, అది ఎవరికి ఇవ్వం. గీత గారికి కూడా అందుకే ఇవ్వబోవటం కాదు. ఈ ట్రిప్ జనసేనకి చేస్తాం, ముందు వైసీపీకి చేస్తాం, ఏమి ఎలగబెట్టలేకపోయాం, ఏమీ లేదు కనుక ఇప్పుడు జనసేనకి చేస్తాం. గీత గారికి అయితే ఓటేయం, ఇప్పుడు జనసేనకి వేస్తాం. ఎవరు పోటీ చేసినా ఎవరు నుంచున్నా పవన్ కళ్యాణ్ గారి కన్నా తంగళి శ్రీనివాస్ గారి కన్నా జనసేనకే చేస్తాం. మార్పు కోరుతున్నాం. మార్పు కావాలి. జనం చాలా ఇబ్బందులు పడుతున్నారు. జనంలోకి రండి, చూడండి జనం ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడండి. జనం మాపులు ఎంత ఇబ్బంది పడుతున్నారో అసలు ఏ విధంగా కూడా బాగాలేదు. ఈ పరిపాలన అయితే అసలు బాగాలేదు. డబ్బులు ఇచ్చి పరిపాలన అయితే అసలు వద్దు. డబ్బులు ఇచ్చి సోమరపోతం చేస్తున్నారు, దొంగని చేస్తున్నారు, నేరస్తుని చేస్తున్నారు. చాలా ఇబ్బందులు గురవుతున్నాయి. ఆ డబ్బులు వచ్చిన చెప్పు వాడు ఎంత తాగుతున్నాడో తెలుస్తులేదు, ఏం మాట్లాడుతున్నాడో తెలుస్తులేదు. చాలా విధంగా ఉంది. ఈ పరిపాలన అయితే వద్దు మాకు, ఈ విధం అయితే వద్దు. డబ్బులు ఇచ్చి మార్పు అయితే కోరుతాం. బంపర్ మెజార్టీతో నెగ్గుతాం. బంపర్ మెజార్టీ 1,00,000 నుంచి మినిమం 50,000 వరకు బ్రహ్మాండమైన మెజార్టీ పెట్టి తీసుకుంటాం. 1,00,000 వరకు మెజార్టీ డౌట్ లేదు. వన్ సైడ్ గ్లాస్, గాజు గ్లాస్. మరి ఎంపీ కింద ఎవరిని? తంగళి శ్రీనివాస్ గారికి చేస్తాం. ఏంటి శ్రీనివాస్ గారు మరి ఏ అనుభవం లేదు, పథక రాజకీయాల్లోకి వచ్చాడు, మరి ఆయన మంచి వ్యక్తి అండి. లేదండి మేము వాడేవాడిని అతన్ని. చాలా విధానం, చాలా మంచి పద్ధతి. ముందు తెలిసి గతంలో ఒకసారి, తర్వాత మేము ఆయనకి పిఠాపురాన్ని ఇన్ఛార్జ్ ఇచ్చి 3 నెలలు ఉంచారు ఆయన్ని. చాలా బాగా చేశాడు ఆయన. అయినా కూడా ఆయనకే చేస్తాం. మార్పు కోరుకుంటున్నాం మేము. మాకు మా పవన్ కళ్యాణ్ గారు మాకు ఎమ్మెల్యే, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు మన తంగళి శ్రీనివాస్ గారు. గ్లాస్ గాయస్